హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే కలుగోలమ్మ టెంపుల్. ఈ టెంపుల్ నెల్లూరు జిల్లాలోని కావలి మండలంలో ఉంది. ఇది వెంకటేశ్వర థియేటర్ పక్కన. వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే రైల్వే స్టేషన్ పక్కనే ఈ టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎలా అలంకరించారు. ఈ టెంపుల్ దసరా నవరాత్రులు అవడంతో దేవతను అంటే కనకమ్మ దుర్గమ్మని మంచిగా ఊరేగింపు చేశారు. ఊరేగింపు జస్ట్ స్టార్ట్ అయింది, మేము ఎంట్రీ అయ్యాం లోపల. మేము కూడా ఒక చెయ్యి వేసి దేవతని ఊరేగింపులో పాల్గొన్నాము. ఒక సైడ్ జెంట్స్, ఒక సైడ్ లేడీస్, పిల్లలు, పెద్దలు అందరూ ముక్కుమ్మడిగా కలిసి అమ్మవారిని ఈ విధంగా ఊరేగింపు చేసుకుంటూ గుడి చుట్టూ తిప్పి ఊరేగింపుని పరిపూర్ణంగా చేశాము. ఇక్కడ ఇవే కాదు, చాలా చాలా విశేషాలు ఉన్నాయి. ఇంకా రండి, అవన్నీ మనం చూద్దాం. ఇలా ఊరేగిస్తూ గుడి చుట్టూ తిరుగుతూ వెళ్తూ ఉన్నాము. అమ్మవారిని ఇలా ఊరేగిస్తూ ఇక్కడ కొంతమంది నాట్య కళాకారులు డ్యాన్స్ చేస్తూ, అంటే ఏంటంటే కోలాటం అనేది మన ఇప్పటి కళ కాదు, పాతకాలం నాటి కళ అన్నమాట. అది నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకైతే. వాళ్ళు చేసే కళాకారులు కూడా చాలా అంటే చాలా మంచిగా చేశారు. వేల మంది ఫ్రెండ్స్, వేల మంది వచ్చారు. ఆ అక్కడ ఉన్న ఎమ్మెల్యే అతను కూడా వచ్చారు. సో జనాలు అయితే ఫుల్ వచ్చారు. అమ్మవారిని చాలా మంచిగా అలంకరించారు, గుడి మొత్తం అలంకరించారు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మీరు అన్ని మీకు అది కూడా చూపిస్తాను. ఈ విధంగా ఊరేగింపుతో డోలు సన్నాయిలు పెట్టి మంచిగా ఊరేగించుకుంటూ అమ్మవారిని చాలా మంచిగా, అంటే చాలా మంచిగా అనిపించింది. ఎంతో ప్రశాంతంగా ఉంది. చిన్నవాళ్ళని కాకుండా పెద్దవాళ్ళని కాకుండా అందరూ అందరూ కలిసి ఆ అందరూ కలిసి అందరూ కలిసి ఇలా చెయ్యి వేసి, తలా ఒక చెయ్యి వేసి అమ్మవారిని ఊరేగించుకుంటూ గుడి చుట్టూ తిరుగుతూ అమ్మవారిని మంచిగా ఊరేగించి ఆ రోజు దేవతకి బట్టలు పెట్టి పూజలు అందించి హారతులు ఇచ్చి చాలా మంచిగా పూజ చేశారు. ఈ కలుగొలమ్మ గుడి దగ్గర చూడండి, మా వాడు తాడులాడుతూ ఎంత ఆనందంగా మొహం వెళ్ళిపోతుందో. ఆ ఈ గుడి దగ్గర ముఖ్యంగా చెప్పాలి అంటే కుంకుమ పూజ చేయించుకుంటారు ఎక్కువ మంది. ఈ దేవతకి, కలుగొలమ్మ దేవతకి కుంకుమ పూజ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చేయించుకొని ఆ కుంకుమ పూజ అది ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకొని మనము దాన్ని ఇంట్లో వాళ్ళు పెట్టుకున్న, పిల్లలకు పెట్టుకున్న, పెద్దవాళ్ళకు పెట్టుకున్న సకల దోషాలు పోతాయని చాలా మంది నమ్మకం. చాలా చాలా దూరం నుంచి వచ్చి ఆ కుంకుమ పూజ చేయించుకొని అమ్మవారికి, కలుగొలమ్మ దేవతకి మొక్కులు సమర్పిస్తూ ఉంటారు. చాలా మంది దూరం నుంచి వస్తారు అన్నమాట. ఇది కోలాహలం. మళ్ళీ ఇది గుడి ఇందాక చేసిన గుడి ముందు పక్క, ఇది గుడి వెనక పక్క కోలాహలం. ఇంకొక బ్యాచ్ అనమాట. మంచిగా కోలాటం ఆడుకుంటూ చేసుకుంటూ అమ్మవారిని గుడి చుట్టూరా తిప్పుతూ అమ్మవారిని సంతోష పెట్టడం నిజంగా చాలా మంచిగా అనిపించింది. మనమే కాదు, చాలా మంది ఈ కోలాటం చూసి, అమ్మవారిని చూసి చాలా సంతోషపడ్డారు. అది నేను ప్రత్యేకంగా నా కళతో నేను చూశాను. అక్కడ ప్రజలందరూ చూశారు. ఇలా డ్యాన్స్ చేస్తూ ఉన్న వాళ్ళని చూసుకుంటూ అక్కడ టెంపుల్ కు సంబంధించిన లైట్స్, అమ్మవారి ఊరేగింపు ఇవన్నీ చూసుకుంటూ అసలు టైమే తెలియలేదు. ఆ రోజు మేము 5 o'clock వెళ్ళాము, కానీ 10:30 అయిపోయింది ఆల్రెడీ. ఈ మళ్ళీ చూసుకుంటూ వెళ్ళే లోపల ఇక్కడ నుంచి చిన్నగా మనం లోపలికి వెళ్తూ ఉంటాం. గుడి చుట్టూరా ఈ విధంగా అమ్మవారికి ముగ్గులు పెట్టి, దీపాలు వెలిగించి, హారతలు ఇస్తూ గుడి చుట్టూరా ఇలానే చేసి, గుడి ముందు ముఖ్యంగా చేసి చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఈ విధంగా మనం
వెళ్తూ ఉండగా లెఫ్ట్ సైడ్ లో అంతా అమ్మవారి విగ్రహాలేనమాట. చూసుకుంటూ చూసుకుంటూ అలా వెళ్తూ ఉండగా మొత్తం విగ్రహాలే ఉంటాయి. అమ్మవారి విగ్రహాలు అంటే ఏ ఏ దశలలో కనకదుర్గమ్మ తల్లి ఎలా వెలిసిందంటే ఆ వెలిసిన అవతారానికి తగ్గట్టు ఈ విధంగా అమ్మవారి విగ్రహాలను ప్రతిమలను గుడి చుట్టూ పేర్చారు. చాలా మంచిగా అనిపించింది కలగొలమ్మ తల్లి అవతారాలు. ఆ వాడైతే అవే చూసుకుంటూ ఇప్పుడు చుట్టూ తిరుగుతాడు. చూడండి ఎంత అంటే ఎంత ఎక్సలెంట్ సూపర్గా ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయి. చాలా అంటే చాలా ఇక్కడ ఇంత కార్పెట్ పరిచి ఎవరికి అంత మట్టి కూడా కాళ్ళకి తగలకుండా అంత నీట్గా మంచిగా చేశారు ఇక్కడంతా. చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. తర్వాత ఇలా తిరుగుతూ వెళ్ళాము. ఇక్కడ మూలలో ఒక చిన్న పూజారి ఉన్నాడు. పెద్దవాళ్ళు బిజీగా ఉన్నట్టున్నారు ఆ రోజు. చిన్న పూజారిని పెట్టారు. ఇక్కడ మూలన ఒక ఆ, నాగశిలలు పెట్టారు. ఎక్కడైనా గుళ్ళల్లో చూస్తే పెద్ద పెద్ద నాగశిలలు చాలా నాగశిలలు పెట్టి ఉంటాయి. మనం గమనిస్తే ఇక్కడ చూడండి ఓన్లీ రెండే రెండు ఉంటాయి. మనం పాలు పోసి అక్కడ పూజలు చేయాలి. సో ఇక్కడ చూడు చిన్న పూజారి గారు ఇక్కడ కూర్చున్నారు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. మంచిగా మావాడితే మాట్లాడి మంచిగా ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ విగ్రహాల దగ్గర కూడా ఇక్కడ పూజలు చేసి ఆ, మనకి దీపాలు వెలిగించారు. తర్వాత ఇలా ముందుకు వెళ్తూ ఉండగా రైట్ సైడ్ లో చూడండి కోటి దీపాలు అంట. కోటి దీపాలు వెలిగించి అమ్మవారికి కలుగొలమ్మ తల్లి అనమాట. కోటి దీపాలకు వెలిగించి ఒత్తులు వేసి వెలిగించారు. చాలా మంచిగా అనిపించింది. చుట్టూ అయితే జనాలు అసలు ఫుల్గా ఉన్నారు. ఆ తర్వాత ఆ పక్కనే ఆ దీపాలు పెట్టిన దేవతను పెట్టి దీపాలు పెట్టి ముందు పక్క ముగ్గులు వేశారు. ఆ ముగ్గులు అయితే అసలు అంత బాగున్నాయో. ఇదైతే కనగోలమ్మ తల్లి ఏ అవతారంలో ఎలా ఎలా ఉందో అన్ని విగ్రహాలు పెట్టారు ఇక్కడ. అసలు ఇదైతే ఇక్కడ హైలైట్ అనమాట. చాలా మంచిగా అనిపించింది. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ విగ్రహాల ముందు ఈ విధంగా మళ్ళీ దీపాలు పెట్టారు. మా వాడు చిక్కిందే సందు కదా అని పూజలు చేసుకుంటే అక్కడ కూడా ముక్కుంటా ఉన్నాడు. ఇక్కడ నుంచి లైన్ క్యూ లోపలికి మెయిన్ కలుగోలమ్మ వెలిసిన లోపలికి వెళ్ళే క్యూ అనమాట ఇది. ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తూ లైన్ కట్టారు. ఇంకా లోపలిని అంటే అంత ఫోన్ అంటూ ఎలా ఉండదు. మా వాడు చిన్నగా తోడుతున్నాడు పిల్లలాగా లైన్. ఇంతవరకు నా వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోని కొంతమందికి షేర్ చేస్తే ఈ విషయాలన్నీ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్ షేర్ మై 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 వీడియో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ ఆల్సో. మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఈ వీడియో గురించి నా కామెంట్ బాక్స్లో తెలపండి. నేను రిప్లై ఇస్తాను. చూడండి ఇలా లైన్ లోపలికి వెళ్తే ఆ వెండి వైట్ వైట్ కనిపిస్తుంది కదా, అదే వెండితో చేశారనమాట కనకదుర్గమ్మ తల్లి విగ్రహం. చూడండి ఇక్కడ దూరంగా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకెంతకన్నా క్లియర్గా నేను తీయలేకపోయాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.